తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని క్రియేట్ చేస్తుంటుంది వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు కూడా. మీరు ఎన్ని ఎక్కువ సభలు పెట్టాలా, మీరు ఎన్ని సభలు పెడితే మీకు ఇట్లాంటిది ఉంటుంది అవకాశం, అట్లాంటివి పెడితే ఇట్లాంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. నిజంగా పాపం 5 ఏళ్ళు కూడా అట్లా కష్టపడతారు. చివరికి కరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి డబ్బు ఉన్నటువంటి ఇంకోటి ఎవడో అభ్యర్థి అయిపోతాడు. సరే అయినా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ని అయితే వదులుకోరు కదా. ఒకవేళ అడిగితే సీట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమని చెప్తారు, నువ్వు వాటిట్లో ఫెయిల్ అయ్యావు, వీటిట్లో ఫెయిల్ అవుతుంది. వీటన్నిట్లో చేసి ఆ తర్వాత కూడా సీట్ అడిగినప్పుడు అవతలో డబ్బులో ఉన్నటువంటి వాడికి ఇచ్చినప్పుడు కొంచెం ఒకంత పిసరంతా వాళ్ళకి విలువ ఇవ్వడం జరుగుతుంది. లేదులే అయ్యా తప్పని పరిస్థితులు ఇచ్చావు, నీ సంగతి చూసుకుంటామని చెప్పి. ఇప్పుడు అట్లాగే సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళకి జీతాలు ఇస్తారు వాళ్ళు, కన్సాలిడేటరీ పేమెంట్స్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇస్తున్నట్టున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ప్రభుత్వం తరపు నుండి దాదాపు 1000 మందికి ఏమో జీతాలు ఇచ్చేవాళ్ళు, అట్లాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు. అట్లాగే వీళ్ళు కూడా ఇస్తున్నట్టున్నారు ప్రభుత్వం తరపున. పార్టీ తరపున వీళ్ళు వేరేగా ఇస్తున్నారు శాలరీస్. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కాంపిటేటివ్ సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. ఇందులోనంట లెవెల్ 10 5 లక్షలు అంటే మీమ్స్ కానీ లేకపోతే కనుక వీడియో రకరకాలైనటువంటి అంటే నెగిటివ్ థాట్స్, అంటే వీళ్ళు ఏదో ఒక ఇది వైసీపీ మీద క్రియేట్ చేయాలి నెగిటివ్. అట్లా క్రియేట్ చేసిన ఒక్కొక్క పోస్ట్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఇస్తారు. ఇట్లాగా లెవెల్ 10 5 లక్షల పాయింట్లట. ఇందులో లోకేష్ గారితో వర్చువల్గా మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్ చేస్తారట. లెవెల్ 11 అయితే 6 లక్షల పాయింట్స్ అట. జిల్లా స్థాయిలో ఉన్న అగ్రనేతతో ప్రశంసలు లభిస్తాయట. లెవెల్ 12 7 లక్షల పాయింట్స్ అట. పార్టీలో హోదా పొందే అవకాశం కూడా లభిస్తుందట. అట్లాగే లెవెల్ 13 8 లక్షల పాయింట్లట. నారా లోకేష్ గారిని కలుసుకునే అవకాశాన్ని కూడా పొందొచ్చట. లెవెల్ 14 10 లక్షల పాయింట్లట. చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చట. అంటే ఆ స్థాయిలో అవతల ఉన్నటువంటి వాళ్ళని దూషించాల్సి ఉంటుందన్నమాట. టోటల్గా 1,1.5 లక్షల వాట్సాప్ గ్రూపులు, 500 సోషల్ మీడియా పేజెస్, ఎఫ్బీ, ఇన్స్టా, ట్విట్టర్ అండ్ యూట్యూబ్, 2.5 లక్షల మందితో మన టీడీపీ అప్లికేషన్ ఏర్పాటు చేసి ఇందులో ఏదైతే తమ వాళ్ళని ఎంతగా ప్రత్యర్థులని ఇరికించడానికి చేస్తారో అలాంటి దాన్ని ప్రోత్సహించేందుకోసం. ఈవెన్ ఈ మీమ్స్ ఇవి వైసీపీ అని తక్కువేం కాదు, చెప్పాను కదా. అక్కడేం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు, అటు పక్కన పార్టీ నుంచి ఇస్తున్నారు.